అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కారు ప్రమాదం జరిగింది. గన్నవరం ఉడుముని వద్ద పంట కాలువలోకి కారు దూసుకెళ్లింది. తెల్లవారుజామున 3 గంటలకి ప్రమాదం చోటు చేసుకుంది. కాలువలో తల్లి, 2 పిల్లలు గల్లంతయ్యారు. సంఘటనా స్థలానికి పోలీసులు, స్థానికులు చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. గల్లంతైన వారు ఉమా, రోహిత్, మనోజ్గా చెప్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పి గన్నవరం మండలం చింతావారిపేట ఉడిముడి సమీపంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో పంట కాలువలోకి ఒక కారు దూసుకెళ్లింది. ఘటనలో భార్య, 2 పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కారు విశాఖపట్నం నుంచి పి గన్నవరం మండలంలోని పోతవరం ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో తన భార్య డ్రైవింగ్ చేస్తుందని భర్త విజయ్ కుమార్ చెప్తున్నారు. భార్య ఉమా, కుమారులు మనోజ్, రిషి కాలువలో గల్లంతయ్యారని చెప్తున్నారు. తన కళ్ళ ముందే వారు కొట్టుకుపోయారంటూ విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న తీసుకొచ్చారు సార్. చిన్న లాగు తీసుకొచ్చేదానికి ఇరుక్కుపోయేదానికి ఏమో తీసుకొచ్చి ఒడ్డు తీసుకొచ్చినాం సార్. పెద్ద నెలకి వెళ్ళిపోయి సార్. పెద్దల కోసం ఆవిడ వెళ్ళిపోయింది సార్. ఆవిడ పెద్దల కోసం ముగ్గురు ఒడ్డుకు వచ్చేసారు. అయితే ముగ్గురు రాలేదు సార్. నేను చిన్నడే వచ్చాను సార్. ఒడ్డు రోజు కూడా ఓపు రాలేదు సార్. కనిపి అయిపోయింది. ఎలాగదలా డోర్ కూడా ఓపు రాలేదు సార్. బలవంతంగా ఒకరికి బయట తీసుకురండి కదా మేము లాగాను సార్. చెప్పి పెద్ద అలాగే వచ్చారు. కుటుంబ సమేతంగా అక్కడ అరకులో వెళ్ళారు వాళ్ళ పిల్లలతోటి. తిరిగి ప్రయాణంతో ఇలా ఈతకోట, వైజాగ్ నుంచి ఈతకోట నుంచి వచ్చారు. ఈతకోట నుంచి రాగానే నిద్ర వస్తుందని చెప్పడంతో తన భర్తకి తప్పుకొని భార్య డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన క్రమంలోనే ఈ నిద్రపోయిన సమయం చూసుకుని కాళ్ళకు వెళ్ళిపోయింది. ఆ క్రమంలో తండ్రి పిల్లల్ని తప్పించి గట్టు మీద తీసుకొచ్చి మళ్ళీ తన ఇంకో మిగిలిన చిన్న కొడుకుని తీసుకురావడానికి వెళ్ళి లోపలని తల్లి, కొడుకు కాళ్ళకు వెళ్ళిపోవడం తన కళ్ళ ముందే జరిగిందని భర్త చెప్పడంతో, నేలపూడి విజయ్ కుమార్ చెప్పడంతో చాలా బాధాకరమైన విషయం. కుటుంబ సమేతంగా అక్కడ అరకులో వెళ్ళారు వాళ్ళ పిల్లలతోటి. తిరిగి ప్రయాణంతో ఇలా ఈతకోట, వైజాగ్ నుంచి ఈతకోట నుంచి వచ్చారు. ఈతకోట నుంచి రాగానే నిద్ర వస్తుందని చెప్పడంతో తన భర్తకి తప్పుకొని భార్య డ్రైవ్ చేసుకుంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఘోర కారు ప్రమాదం జరిగింది. మీరు చూస్తున్న దృశ్యాలు ఫ్యామిలీ ఫోటో. విజయ్ కుమార్ ఫ్యామిలీ అరకు వెళ్ళి తిరిగి వస్తుండగా, సొంత గ్రామమైన పోతవరం తిరిగి వస్తుండగా పి గన్నవరం మండలం చింతావారిపేట ఉడిముడి దగ్గర పంట కాలువలోకి కారు దూసుకెళ్ళింది. తెల్లవారుజామున 3 గంటలకి ప్రమాదం జరిగింది. కాలువలో తల్లి, 2 పిల్లలు గల్లంతయ్యారు. అయితే ఈ ప్రమాద సమయంలో విజయ్ కుమార్ భార్య కారు నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదవశాత్తు కాలువలోకి కారు దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. పంట కాలువలో కారు పూర్తిగా మునిగిపోయింది. చాలా లోతుగా ఉంది కాలువ కూడా. రోడ్డు పక్కనే ఉన్నటువంటి పంట కాలువలోకి ఆ కారు దూసుకెళ్లడంతో ఒకసారి మనం చూడొచ్చు. రోడ్డుకు పంట కాలువకు మధ్య ఎంత లోతైన ప్రదేశం మనం చూడొచ్చు. అతి వేగంగా బహుశా కారు గతి తప్పి ఆ పంట కాలువలోకి దూసుకెళ్ళింది. దీంట్లో తల్లి, 2 పిల్లలు గల్లంతయ్యారు. వారి ఫ్యామిలీ ఫోటో కూడా మనం చూడొచ్చు. 2 పిల్లలు, భార్య, 2 పిల్లలు, విజయ్ కుమార్ భార్య, 2 పిల్లలు కూడా గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతమైన రోధిస్తున్న పరిస్థితి. పంట కాలువలో పూర్తిగా కారు మునిగిపోయిన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఉమా, రోహిత్, విజయ్ కుమార్ భార్య ఉమా, అలాగే రోహిత్, మనోజ్ ఈ ముగ్గురు కూడా గల్లంతైన పరిస్థితి. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, మా కరెస్పాండెంట్ ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, అరకు నుంచి వస్తుండగా ఓ ఫ్యామిలీ కారు పూర్తిగా పంట కాలువలోకి దూసుకెళ్ళింది. 3 గల్లంతైనట్టుగా తెలుస్తుంది. గల్లంతైన వారు ఆచూకీ దొరికిందా? ప్రస్తుతం పోలీసులు ఎలాంటి గాలింపు చర్యలు చేపడుతున్నారు?
చోటు చేసుకుందని చెప్పాలి. విహారయాత్ర కాస్త చివరికైతే విషాదయాత్రగా ముగిసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో మనం ముఖ్యంగా చూసుకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా ముడుముడి మనకు ప్రధానంగా ఉడుముడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగిందని చెప్పాలి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి అలాగే వాళ్ళ పీగన్నవరం మండలం ఉడుముడి వద్ద గ్రామానికి చెందిన పోతవరం గ్రామానికి చెందినవారు వాళ్ళ కొద్ది క్షణాల్లో 3 గంటల ప్రాంతం అంటే మరొక 4-5 కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళ యొక్క గ్రామానికి అయితే చేరుకుంటారు. వీళ్ళంతా కూడా ఏదైతే అరకు వెళ్ళారో అరకులో కూడా ఎంజాయ్ చేశారు. మొత్తం అంతా కూడా నిన్నంతా కూడా సరదాగా గడిపినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి 3 గంటల ప్రాంతంలో ఇంటికైతే చేరుకునేందుకు పోతవరం గ్రామానికైతే చేరుకోవాలి. ఈ నేపథ్యంలోనే సరిగ్గా ఉడుముడి ఏదైతే ఈ యొక్క ప్రాంతం అయితే ఉందో ఆ యొక్క కాలువలో ఒక పంట కాలువ ప్రధాన పంట కాలువలోకి ఒక్కసారిగా తెల్లవారుజామున ఒక పక్కన మంచుతో పాటు ఒక పక్కన నిద్రమవుతూ ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పంట కాలువలోకి అయితే దూసుకెళ్లినటువంటి కారు అయితే ప్రధానంగా ఉంది. కారులో ప్రధానంగా ఉన్నటువంటి విజయ్ కుమార్ తో పాటు తమ భార్య ఉమా, పెద్ద కుమారుడు రోహిత్, చిన్న కుమారుడు మనోజ్ ముగ్గురు కూడా గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. విజయ్ కుమార్ అయితే ఒక్కసారి ప్రాణాలతో బయటకు పడి తన ఒడ్డుకైతే రాగలిగారు. మిగిలిన రాత్రి సమయం కావడంతోనే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు కూడా ఆ సమయంలో ఎవరు లేకపోవడంతోనే తెల్లవారు మొత్తం కొంతసేపటికి అక్కడికి పోలీసులు అందరూ కూడా చేరుకున్నప్పటికీ అప్పటికే కారులో ఇరుక్కున్నటువంటి భార్య ఉమా 35 సంవత్సరాలు ఉంటుంది, పెద్ద కుమారుడు రోహిత్ 9 సంవత్సరాలు, చిన్న కుమారుడు మనోజ్ 7 సంవత్సరాలు, ముగ్గురు కూడా అందులో కొంతసేపు గల్లంతైన పరిస్థితి. తెల్లవారుజామునైతే ఈ యొక్క మృతదేహాలన్నీ కూడా బయటకు తీసినటువంటి పరిస్థితి ఉంది. 2 మృతదేహాలు భార్యతో పాటు చిన్న కుమారుడు మృతదేహం అయితే లభ్యమైనటువంటి పరిస్థితి ఉంది. మరొక కుమారుడు యొక్క మృతదేహం అయితే గాలిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. రామదాస్ ఏదైతే ఈ యొక్క విహారయాత్ర అయితే అంతా కూడా చాలా ఎంజాయ్ చేశారు. విషాదయాత్రగా మరికొన్ని గంటల్లో ఇంటికి చేరుకుంటున్నారని ఆ సమయంలోనే ఈ యొక్క ప్రమాదం అయితే మృత్యు అయితే ఈ విధంగా ముచ్చుకొచ్చిందని ప్రధానంగా చెప్పొచ్చు. ఆ యొక్క భర్త ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ కన్నీరు మున్నీరుగా ఈ యొక్క ఒడ్డిన విలపిస్తున్నటువంటి పరిస్థితులు, ఒకే కుటుంబంలో ముగ్గురు కూడా కోల్పోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికులను చుప్పలందరూ కూడా కంటతడి పెట్టే విధంగా అతను రోధిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. మనది రైట్. అయితే ప్రకాష్, ఇప్పుడు గల్లంతైన వారిని పోలీసులు గాలిస్తున్నారా? వారి ఆచూకీ దొరికిందా? ప్రకాష్, గల్లంతైన వారి ఆచూకీ దొరికిందా? ఏం చెప్తున్నారు పోలీసులు? రామదాస్ అంటే